పాకిస్తాన్ ఎంత చిన్నోడు ఎంత నీచోడు ప్రూఫ్ అయిపోయింది. ఫస్ట్ టెర్రరిస్ట్ కి అస్సలు కులం మతం ఏమి ఉండదు. వాళ్ళు ఆ పాము కంటే అధ్వానం. అన్ఫార్చునేట్లీ ఆ ఫాల్తున్న కొడుకులు ముస్లిమ్స్ ఉన్న తర్వాత ఇండియాలో జోరి పేరు అడిగి రిలీజన్ అడిగి పిల్లల భార్య ముందు చంపినారు. దీనికంటే లంగా తక్కువ పని నేను జీవితంలో చూడలేదు. టెర్రరిస్టే కానీ ఇట్లాంటి పని చేస్తారా భయ్? ఫస్ట్ నువ్వు టెర్రరిస్ట్ ఏదో వచ్చి షూట్ చేస్తేనే తప్పు, కానీ నువ్వు రిలీజన్ అడిగి షూట్ చేసేది ఏం? నువ్వు పవర్ఫుల్ అనుకుంటావరా భయ్? నీ దగ్గర వెపన్లు పెట్టుకొని ఇన్నోసెంట్ ఇండియన్స్ అక్కడ చిన్న స్విట్జర్లాండ్ అని పోతే వెకేషన్ మీద వచ్చి చంపిపోతారు. సో ప్రధానమంత్రికి స్ట్రేట్ చెప్పినాం, నో మాటలు, నో స్పీచ్లు, ఓన్లీ యాక్షన్. సర్జికల్ స్ట్రైక్ ఎట్లా చేస్తాం అట్లనే లోపల ఘుసాయించాలి. ఆ టెర్రరిస్టు కానీ ఆ టెర్రరిస్ట్కి సపోర్ట్ చేసే మైండ్ సెట్ కానీ ఏ మషినరీ ఆ టెర్రరిస్ట్కి సపోర్ట్ చేస్తుంది మొత్తం డిస్ట్రాయ్ చేయాలి. 1 పాయింట్ ప్రోగ్రామ్ 140 crores పబ్లిక్లో నేను చెప్తున్న మాటనే ఉన్నది. ప్రతి ఒక్క మనిషి మీ మనసు లోపలే కోపం ఉన్నది. ఆ టెర్రరిస్ట్ కి ఫినిష్ చేయాలి. ఇప్పుడు మన దేశంలో ఉన్నటువంటి కొంతమంది ముస్లిమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళకి కాంటాక్ట్ లో ఉండడం కానీ ఇటువంటి టెర్రరిస్ట్ కి కొంతమందికి సపోర్ట్ చేయడం కానీ ఇవన్నీ ప్రధానంగా వస్తున్నటువంటి ఆరోపణలు అనమాట. మరి దానికి మీరేం చెప్తారు? నథింగ్, నో ముస్లిం. ఫస్ట్ ఇది మానవత్వం మీద అటాక్ అయింది. ఇస్లాం అంటే మానవత్వం, ఇస్లాం అంటే లవ్, ఇస్లాం అంటే పీస్. ఈ ఫాల్తున్న కొడుకులు టెర్రరిస్ట్ గురించి ముస్లిమ్స్ బద్నాం అయిపోతున్నారు. ఖురాన్ అది చెప్పదు. అండ్ వాళ్ళు ముస్లిమ్స్ కాదు, వాళ్ళు లంగా జంగ్లీ ఫెలోస్. టోటల్ వరల్డ్ ముస్లిమ్స్ ఆర్ అగేన్స్ట్ టెర్రరిజం. ఎందుకంటే వాళ్ళు మానవత్వంకి సంపుతున్నారు. అండ్ ఖురాన్ లో రాసి ఉన్నది, ఎవరు మానవత్వంకి సంపితే వాడు ముస్లిం కాదు అని. ఓవర్ స్టోరీ ఇక్కడ. అసలు ఈ అటాక్ జరగడానికి ప్రధాన కారణాలు ఏమో అంటే మామూలు వఫ్ అంటున్నారు, కొంతమంది ఆర్టికల్ 370 అంటున్నారు, అదేవిధంగా కొన్ని కారణాలు అయితే అంటారు. ప్రధాన కారణాలు ఏమై ఉండొచ్చు అండి? కాశ్మీర్ పీస్ఫుల్ ఉండవద్దు, దట్స్ ఆల్. ఇండియాలో డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ వచ్చినాడు, రైట్? వాతావరణం బాగా ఉండవద్దు. అండ్ దానికంటే 2 days ముందు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ పాకిస్తాన్ మాది, మనం కాపాడదాం అని లంగా మాటలు మాట్లాడినాడు ఆ ఫాల్తున్న కొడుకు. ఈ అన్ని చూసుకుంటే వీళ్ళు ఎవరు టెర్రరిస్ట్ ఉన్నారు, వాళ్ళ ఏజ్ ఓన్లీ 24-23, చిన్న పిల్లలు, లంగా మైండ్ సెట్. సో దానిలో మనం ఏదో చేద్దాం అని ఒక హిస్టరీ క్రియేట్ చేద్దామని వాళ్ళు వచ్చినారు. కానీ తప్పకుండా హిస్టరీ క్రియేట్ అవుతుంది. హిందుస్థాన్ పాకిస్తాన్లో జోరి ప్రతి ఒక్కడికి సంపి వస్తాం. నరేంద్ర మోడీ గారు తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో సరైన నిర్ణయం అంటారు? 100% కరెక్ట్. చాలా చూసుకున్నాం. మనం ఇండియా ఎవరి జోలికి పోం, మా జోలికి వస్తే ఏడవాం అంతే. మన ఇంట్లో గుసాయించి కొడతారు. ఇప్పుడు మొత్తం కూడా హిందూ ముస్లిం అంతా కూడా భారతదేశం మొత్తం ఒకటయ్యి పాకిస్తాన్ 100% 140 crores యునైటెడ్ ఉన్నారు. 140 crores ది ఒక్కటే కోరిక, టెర్రరిస్ట్ కి సపోర్ట్ చేసే మైండ్ సెట్లు ఫినిష్ కావాలి. మీ తరపు నుంచి వాళ్ళకి ఎట్లాంటి వార్నింగ్ ఇస్తారు మీ స్టైల్లో? నా స్టైల్లో ఏమంటా అంటే, ఇండియన్ ఆర్మీకి చెప్తున్నా, మొన్న కూడా చెప్పినా, నువ్వు ఎప్పుడు అటాక్ చేస్తున్నప్పుడు చెప్పు, ఫిరోజ్ ఖాన్ కూడా మీతో వస్తాడని.